హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. ఈరోజు చెప్పబోయే కథ ఊహాసుందరి. అవంతిపురాన్ని ప్రతాపవర్మ అనే రాజు ఉండేవాడు. అతను యువరాజు. ఆ పేరుకు తగ్గట్టుగానే మంచి బలవంతుడు, అన్ని రకాల విద్యల్లోనూ మంచి ప్రావీణ్యం ఉన్నవాడు, మంచి అందగాడు. అయితే అతని తండ్రి ఇతనికి యుక్త వయసు వచ్చింది, వివాహం చేయాలని చెప్పి నిశ్చయించుకుంటాడు. దాని మూలాన చుట్టుపక్కల ఉన్న రాజ్యాల్లో ఉన్న యువరాణుల ఫోటోలన్నీ కూడా తెప్పించి ఇతనికి చూపిస్తాడనమాట. చూపిస్తే ఈ ప్రతాపవర్మ ఏ అమ్మాయి తనకు నచ్చలేదని చెప్తాడు. దానికి కారణం ఏమిటని అడిగితే, అతను ఊహల్లో ఒక అమ్మాయి ఉంది, అలా ఉన్న అమ్మాయిని అతను చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్తాడనమాట. చెప్పేటప్పటికి తండ్రికి ఇంక విసుగొచ్చి, సరే నువ్వు ఎవరినైతే ఊహించుకుంటున్నావో ఆ అమ్మాయి నీకు కనిపిస్తే కనుక చెప్పు, నీకు వివాహం చేస్తాం. ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుందో నువ్వే వెతుక్కో అని చెప్పి వదిలేస్తాడు. దాంతో ఈ ప్రతాపవర్మ దేశ సంచారానికి బయలుదేరతాడు, యువరాణిని వెతకడం కోసమని. అలా మొత్తం అంతా వెతుకుతాడు వెళ్తాడు. ఎక్కడా అమ్మాయి కనపడదు. ఇంకా విసిగిపోయి మన జీవితానికి ఆ అమ్మాయి దొరకదనుకుని తిరుగు ప్రయాణం అవుతాడు. తిరుగు ప్రయాణం అయి వస్తుంటే ఒక ఊరు వస్తాడు. వచ్చేటప్పటికి అతనికి బాగా దాహం అనిపించి ఒక వర్తకుడి దగ్గరికి వెళ్తాడు. అక్కడ పానీయం కొనుక్కుని తాగుదాము అని చెప్పి వెళ్ళేటప్పటికి ఆ దుకాణం దగ్గర ఒక అమ్మాయి ఫోటో ఉంటుంది. ఈ అమ్మాయిని అతను ఆ ఫోటో చూడగానేను ఈ అమ్మాయి ఎవరు, ఎక్కడుంటుంది, ఈ అమ్మాయి నిజంగానే ఉందా అని చెప్పి ప్రశ్న అడుగుతాడు. అడిగేటప్పటికి ఆ వర్తకుడు, ఈ అమ్మాయి కోటగుమ్మం రాజ్యానికి యువరాణి, ఈ అమ్మాయి పేరేమో చంద్రకళ, ఈ అమ్మాయి తండ్రి స్వయంవరం కోసమని చిత్రపటం గీయించాడు, అయితే అది సరిగ్గా రాలేదు, అందుకని ఆయనకు నచ్చలేదు, దాంతో పటాన్ని బయటపడండి అని పడేశారు, అది నేను బాగుందని తెచ్చుకుని ఇక్కడ పెట్టుకున్నాను అని చెప్తాడు. చెప్పేటప్పటికి సరే అయితే అని చెప్పి ఇంక అక్కడి నుంచి రాజ్యానికి బయలుదేరి వచ్చేస్తాడు. వచ్చి తండ్రికి విషయం చెప్తాడు. నేను చూసిన ఊహాసుందరి ఉంది, ఆమె కోటగుమ్మం రాజ్యానికి యువరాణి, ఆమె పేరు చంద్రకళ, ఆమెను తీసుకురండి, నేను వివాహం చేసుకుంటానని చెప్తాడు. సరే, రాజు మంత్రులను పిలిపించి విషయం అంతా చెప్తాడు. చెప్తే మంత్రి ఏమంటాడంటే, అది మనకి చాలా దూరంగా ఉన్న రాజ్యం, ఇప్పుడు మన పురోహితులు వెళ్ళి మన యువరాజు చిత్రపటం వాళ్ళకి చూపించి వాళ్ళని ఒప్పించి మళ్ళా వివాహానికి మళ్ళా బయలుదేరి వెళ్ళి రావాలంటే చాలా వ్యయ ప్రయాసాలతో కూడుకున్న పని అది. అందుకని ఒక పని చేద్దాం. ఏం చేద్దామంటే, మన రాజపురోహితుల్ని యువరాజు చిత్రపటాన్ని ఆయన ఖడ్గాన్ని ఇచ్చి పంపిద్దాం. వాళ్ళు చెప్పి వాళ్ళకి నచ్చితే కనుక ఖడ్గానికి కళ్యాణం చేయించేసి యువరాణిని తెచ్చేసుకుందాం అని చెప్తాడు. అంటే సరే, ఇదేదో బాగానే ఉంది ఆలోచన అని చెప్పి అలాగే చేయండి అంటాడు. అప్పుడు వీళ్ళ రాజ్యం నుంచి రాజపురోహితులు యువరాజు ఫోటోని పట్టుకొని ఆయన ఖడ్గాన్ని పట్టుకొని ఆ కోటగుమ్మం రాజ్యానికి వెళ్తారు. అక్కడ చంద్రకళను ఆమె తండ్రి ఇద్దరు కూడా ఇష్టపడతారు ఇతను చేసుకోవడానికి. ఆ కళ్యాణం ఖడ్గానికి చేయించేసి ఈమెను తీసుకొస్తారు. అయితే అది చాలా దూరంగా ఉండడంతో మజిలీలు ఎక్కువగా చేస్తూ రావాల్సి వస్తుంది అనమాట. ఇక అన్నీ అయిపోయి ఆఖరి మజిలీలో ఉంటారు, అంటే వీళ్ళ రాజ్యానికి దగ్గరలో ఉంటారనమాట. ఈ విషయం యువరాజుకు తెలుస్తుంది. ఇంకా ఆత్రం ఆపుకోలేక అతను మారు వేషం వేసుకుని వీళ్ళు ఎక్కడ మజిలీ చేశారో అక్కడికి వస్తాడు. వచ్చి ఆ డేరాలన్నీ చూస్తాడనమాట. అయితే ఏ డేరాలో ఆ యువరాణి ఉందో తెలియదు ఇతనికి. అందుకని ఆమెతో పాటు వచ్చిన పరిచారికులు ఉంటారు కదా, వాళ్ళని పిలుస్తాడు. పిలిచి, మీ యువరాణి ఏ డేరాలో ఉన్నారు, ఆవిడ మేము కలవచ్చా అని అడుగుతాడు. అడిగితే సరే, వీడెవడో మామూలు సామాన్య మనిషి అనుకుని వాళ్ళు వీడి సంగతి ఆట పట్టించాలని చెప్పి అగా మధ్య డేరాలో ఉన్నామే యువరాణి అని చెప్పి ఒక దాసిని చూపిస్తారు. అతను ఆమెను చూసి, అయ్యా నేను అనుకున్న యువరాణి కాదీమే, నా ఊహాసుందరి అసలు కాదు, అనవసరంగా నా జీవితాన్ని నాశనం చేసేశారు, నాకు చెప్పా పెట్టకుండా నాకు వివాహం చేసేశారు, ఈ జీవితానికి ఇంతే, ఏం చేయలేమని చెప్పి చాలా బాధపడుతూ రాజ్యానికి వెనుతిరిగి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి రాజ్యంలోకి వెళ్ళిన వెంటనే అక్కడ పిలిచి తన భటులను పిలిచి చెప్తాడు, ఈ రోజు నుంచి పగలంతా నా రాజమందిరంలోకి ఎవరు రావడానికి వీల్లేదు,
రాత్రి నా సైన్యమందిరం దగ్గర చుట్టుపక్కల ఎక్కడా ఒక్క దీపం కూడా వెలగకూడదు అని చెప్పి ఆజ్ఞ పెడతాడు. ఇది కాదని ఎవరైనా చేస్తే వాళ్ళకి శిరచ్ఛేదం ఉంటుందని చెప్పి వెళ్ళిపోతాడు. సరే, రాజు మిగతా వాళ్ళందరూ కూడా అనుకుంటారు, ఇదేమిటి ముచ్చటపడి పెళ్లి చేసుకున్నాడు కదా, మరి ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి అనుకుని, సరే చూద్దాం కొన్నాళ్ళు ఆగితే వీడికే తెలుస్తుందని చెప్పి వదిలేస్తారు. సరే, యువరాణిని రాజ్యంలోకి తీసుకొస్తారు. ఆమెను ఇతని అంతఃపురానికి పంపిస్తారు. అయితే పగలంతా భర్త భార్యను చూడ్డు, రాత్రంతా కడిగ చీకటి, ఏమీ కనిపించదు. ఇలా వీళ్ళ జీవితం కొనసాగుతోంది కొంతకాలం. ఇంక ఈ యువరాణికి కూడా మనసులో ఆందోళన మొదలవుతుంది. నేను అసలు యువరాజునే చేసుకున్నానా, ఇంకెవరినైనా చేసుకున్నానా అని చెప్పి అనుమానం వచ్చి ఒకరోజు తన భర్త కంటపడకుండా అతన్ని చూస్తుంది. చూసి, అమ్మయ్య, నేను చిత్రపటంలో ఏ యువరాజుని చూశానో అతన్నే చేసుకున్నాను, కానీ ఇతను నన్ను తప్పించుకుని ఎందుకు తిరుగుతున్నాడు అని చెప్పి అనుకుని తన పుట్టింటి నుంచి వచ్చిన దాసిని పిలిచి అడుగుతుంది. ఆమె వయసులో కూడా పెద్దదన్నమాట. పిలిచి అడుగుతుంది, ఎందుకో నన్ను తప్పించుకు తిరుగుతున్నాడు నా భర్త, విషయం తెలియట్లేదు అని. అంటే ఆ దాసి అంటుంది, ఏమనమ్మా, అతన్ని అందాన్ని చూసే వివాహం చేసుకున్నాడని ఇక్కడ అందరూ చెప్పుకుంటున్నారు. అలాంటి వాడు నీ మొహం ఎందుకు చూడట్లేదు అర్థం కావట్లేదు. సరే, ఒక పని చెయ్యి, రేపు పొద్దున్నే యువరాజు అంతఃపురం నుంచి బయటికి వెళ్ళిపోతాడు కదా, వెళ్ళిపోగానే నువ్వు మామూలు పాత వస్త్రాలు కట్టుకుని నాతో పాటు ఏ నగా నాణ్యాలు పెట్టుకోకుండా రా, ఆ విషయం నేను చూస్తానని చెప్తుంది. అంటే సరేనని చెప్పి యువరాజు తెల్లవారుతూ ఉండగానే వెళ్ళిపోతాడు అంతఃపురం నుంచి. అతను వెళ్ళిన వెంటనే ఈమె పాత వస్త్రాలు కట్టుకుని నగలు అవన్నీ తీసేసి ఆ దాసితోటి పాటు అంతఃపురం నుంచి బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత యువరాజు అక్కడ గోశాల దగ్గర ఉంటాడనమాట. ఈమెను కూడా ఆమె గోశాల దగ్గరికి తీసుకెళ్లి ఓ పక్కన నించోబెట్టి ఈ దాసి యువరాజు దగ్గరికి వస్తుంది. వచ్చి, నైనా నాకు మనవరాలు ఉంది, ఆమెకేమో ఉష్ణం ఎక్కువ ఉంది, ఆవు పాలు ఇవ్వమని చెప్పారు ఆ వ్యాధికి, అంచేత పొదుగు నుంచి తీసిన పాలే తాగాలన్నారు, అందుకని ఇక్కడికి తీసుకొచ్చాను, నాకు కొంచెం పాలు ఇప్పించండి అని చెప్పి అడుగుతుంది. అడిగితే సరే రమ్మను తాగమని చెప్తాడు. చెప్పగానే ఈమెను పిలుచుకొస్తుంది. ఆమె కరెక్ట్గా అతని ముందు నుంచి వచ్చి ఆవు దగ్గర నిలబడుతుంది. ఆమె నిలబడగానే ఆవు పాలు పితికి ఆమెకి పడతారు, తాగుతుంది. తాగి వస్తుంటే కాల్లో ముళ్ళు గుచ్చుకుంటుంది. అబ్బా అని చెప్పి గట్టిగా అరిచేపటికి ఇతను తల పైకెత్తి చూస్తాడు. చూసేపటికి అతను ఊహాసుందర్ అనమాట. అయ్యో, ఈమె ఈ ముసలిదానికి మనవరాలా, అయితే నా జీవితం అంతా పాడైనట్టేను, ఇంక ఈ జీవితంలో నేను ఈమెను కలుసుకోలేను, నా వివాహం అయిపోయింది, ఈమెమో వేరే పేదింటి పిల్ల ఎవరోను, ఈమెను ఎలా కలుసుకోగలుగుతానని చెప్పి చాలా బాధపడిపోతూ ఉంటాడు. ఇంతట్లో ఆమె కాలికి ముళ్ళు గుచ్చుకుంది కదా, ఆమె నొప్పితో బాధపడుతుంటే గవ్వగా వెళ్ళి ఆమెను పట్టుకుని, నుండి నేను కదలకుండా నించో, నేను ముళ్ళు తీస్తానని చెప్పి ముళ్ళు తీస్తాడు. తీసేపటికి ఆమె కొంచెం నెమ్మదించిన తర్వాత, రోజు వస్తావా ఇలాగా 20 రోజులు పుచ్చుకోవాలి కదా ఈ మందు అని అడుగుతాడు. అంటే అవును, పుచ్చుకోమని చెప్పారు వైద్యులు, అంచేత రావాలి మరి అని చెప్పి అని నవ్వుతుంది. నవ్విన తర్వాత సరే అని చెప్పి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి వెళ్ళిపోయి రాత్రి అవుతుంది కదా, వాళ్ళ సైన్య మందిరం దగ్గరికి వచ్చి పడుకుంటుంది. పడుకున్నాక ఒక గంట తర్వాత ఆమెకి ఇతని మొహం అనిపించి, మహారాజా, నాకు కాలు చాలా బాధగా ఉంది, పొద్దున్న నడుస్తున్నప్పుడు ఏదో కాల్లో గుచ్చుకుంది, అది ఏమిటో తెలియదు, కాలంతా వాచినట్టుగా అనిపిస్తోంది, ఒకసారి దీపం తెప్పించండి, బాధ తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి చెప్తుంది. అలా అనేప్పటికీ సరేనని చెప్పి ఈ యువరాజు భటులను పిలిచి దీపం తెప్పించి కాలు దగ్గర పెట్టి చూస్తాడు. కాలు మామూలుగానే ఉంటుంది, ఏమీ వాపు లేదు, నొప్పి ఎందుకు వస్తోందని చెప్పి ఆ దీపం పైకి మొహం దగ్గరికి పెడతాడు. పెట్టేప్పటికి ఆ ఊహాసుందరి కనిపిస్తుంది. అతనికి ఆనందంలో మూర్చొచ్చినంత పని అవుతుంది. నువ్వేంటి ఇక్కడున్నావు ఏంటి అని అడుగుతాడు. అంటే నేనే నీ భార్యని, నువ్వేమో నీ చుట్టూ అంతా చీకటి పెట్టు కూర్చున్నావు, అంచేత నా మొహం నీకు చూపించడానికి అవ్వట్లేదు, పగలేమో నా కంటికే కనిపించట్లేదు, అంచేత నీ భార్య ఎలా ఉంటుందో నీకు ఎలా తెలుస్తుంది, నువ్వు ఊహించుకోవడంలోనే ఉన్నావు తప్ప భ్రమలోను బయటకు వచ్చి నిజ జీవితంలో చూడట్లేదు నన్ను అని చెప్పి అంటుంది. అనేవాడికి అతను చాలా ఆనందపడిపోతాడు. తను ఎవరినైతే ఊహించుకున్నాడో ఆమె తన భార్య అయిందని చెప్పి. ఇంకా మర్నాడు నుంచి మొత్తం తన అంతఃపురం అంతా దీపాలతోటి నింపేస్తాడు. ప్రతిరోజు దీపాలు వెలుగుతూనే ఉండాలని చెప్తాడు. ఆమె ఎక్కడుందో అక్కడే ఇతను ఎక్కువసేపు గడపడం అది చేస్తూ ఉంటాడు.
ఈ రకంగా అతను ఆనందంతో తన జీవితం అంతా గడుపుతాడనమాట. ఈ కథలో నీతి ఏంటంటే ఏదైనా సరే మనం ఊహించుకోకూడదు. అక్కడ నిజం ఏముందో అది నిర్ధారణ చేసుకున్న తర్వాత మనం మన నిర్ణయం ప్రకటించాలి. అంతే తప్ప ఏదో చూసాం కదా అని ఊహించేసుకుని అది నిజం అవునో కాదో కూడా తెలియకుండా ఏదో మాట మాట్లాడేసి మనం అనేసుకున్నాం అని చెప్పి వదిలేయకూడదు. నిజ నిర్ధారణ జరగాలి. ఊహలో ఎప్పుడూ ఉండకూడదు. ఊహ బ్రతుకైతే జీవితం నరకం అయిపోతుంది. అందుకని ఎప్పుడూ ఊహల్లో బతకూడదు. ఇది కథలో నీతి. విన్నందుకు మీకు ధన్యవాదాలు.